ज्वाइंट इलेक्टोरेट से आए हैं वो बोल नहीं सकते हैं। बाबा साहेब अम्बेडकर ने कहा था, बाबा साहेब अम्बेडकर ने इसके ऊपर कहा था कि ज्वाइंट इलेक्टोरेट में प्रवेश करने के बाद हमारे प्रतिनिधि कैसे हो जाएंगे, जैसे कुत्ते के मुंह पर बधी पट्टी। ठीक है, तो इसका कारण क्या ఆయన ఏమంటుండంటే సపరేట్ ఎలక్టోరేట్స్ ఉంటేనే మనకు ప్రయోజనం. అంటే దళితులు ఉంటే దళితులనే ఎన్నుకునే వ్యవస్థ ఉంటే ఒకప్పుడు ఉండేది బ్రిటిష్ కాలంలో. ఓకే, సో ఆ తర్వాత తీసేసారు. సో ఇప్పుడు అట్లా కాకుండా దళిత ఎమ్మెల్యేలు ఎన్నుకోవాలన్నా మిగతా అన్ని కులాల వారు ఎన్నుకోవాలి. అట్లనే ముస్లింలు అంటే అట్లా సపరేట్ ఎలక్టోరేట్స్ లేకుండా ఆ కంబైన్డ్ ఎలక్టోరేట్స్ ఉన్నాయి. అది ఎట్లాంటిదంటే కుక్కకు చెప్పండి కదా, మూతికి పట్టి కట్టి అట్లా చెప్తున్నాడు కదా. సో అట్లా మాకు మా నోరు మూపిస్తున్నట్లు లెక్క అని చెప్తున్నాడు ఆయన. సో ఆయన కాంగ్రెస్ ఉన్నా కానీ ఆయన దళిత ఐడియాలజీని, ఆయన అంబేద్కర్ ఐడియాలజీని పూర్తిగా కొట్లాడుతున్న వ్యక్తి. అర్థమైందా? बाबा साहेब अम्बेडकर ने उसी समय कह दिया था, फिर क्या कहा था कि इनके ऊपर से उम्मीद हटा देना, उम्मीद लगाना पढ़े लिखे लोग आगे बढ़ेंगे, वो कुछ करेंगे। तो आज हम लोग बैठे तो राजू साहब ने कहा कि हम इसको पुनः से शुरू कर सकें। तो मैं समझता हूँ कि ज्वाइंट इलेक्टोरेट को खत्म करके और सेपरेट इलेक्टोरेट में अगर हम आ गए तो बाबा साहेब अम्बेडकर का सपना लगभग पूरा होने की तरफ पहुंच जाए। एक बड़ा विषय सामाजिक गैर बराबरी, आर्थिक गैर बराबरी हमें नहीं मिलेगी। सामाजिक बराबरी हमको సో అట్లనే ఇంకొకటి రెండు ఇది ఏమన్నాడు, పూల్ సింగ్ బరయాన్ కా వివాదిత్ బయాన్ సీధే ముద్దే కి బాత్. చూద్దాం, ఇదేనా? So pumped because I just picked up my 1-800 contacts order. This is literally the best place to order your contacts. Let me tell you why. ధరం మీద అంటున్నాడు. धर्म में हमारी क्या पोजीशन है? धर्म में हमारे बारे में लिखा है 6743 जातियों के बारे में लिखा है, जिसमें शेड्यूल ट्राइब, शेड्यूल कास्ट, माइनॉरिटी भी है, ओबीसी है। माइनॉरिटी तो बाद में बना, पहले तो ये हमारे वर्ग था। क्या लिखा है कि इसको पढ़ने का अधिकार नहीं, पढ़ेगा तो जीभ काटेंगे, सुनेगा तो कान में पिघला के शीशा भरेंगे। ఆయన మనధర్మ శాస్త్రంలో ఏం రాసిండ్రో చెప్తున్నాడు. ఆ యొక్క ఆ వేదాలు చదివితే నాలుకలు కోసిండ్రు, వేదాలు వింటే చెవులలో సీసం పోసిండ్రు అని చెప్తున్నాడు. సో ఏమంటున్నాడు, మూతికి ముంత కట్టిర్రు, మూటికి చీపురు కట్టిర్రు దళితునికి అని చెప్తున్నాడు. ఇది ఆధారాలు ఉన్నాయి కదా. ఇవేమి ఏది మన ఇక్కడ పూనా కేంద్రంగా ఆయన బీసీ అయినటువంటి శివాజీ వంశస్థులను తీసేసి ఒకరిని సతారులో వదిలేసి ఒకరిని రాయదుర్లో వదిలేసి వీడు పూనా కేంద్రంగా ఎవడు పరిపాలించిండు? చిత్ప్లవన్ ఆర్య బ్రాహ్మణులు కాదా? వాళ్ళ కాలంలో కాదా మూతికి ముంత ముట్టికి చిపురు కట్టింది? ఇలా బాజీరావు మస్తాని, తొక్కల మస్తాని అనే సినిమాలు తీసుకుంటున్న పేష్వాలు, ఈ పేష్వాల పాలనలో పూనా కేంద్రంగా ఈ యొక్క పరిపాలన వీళ్ళ చేలో తీసుకొని ప్రధానమంత్రి అనేటోడు ఏం చేసిండు? బీసీలను పక్క పెట్టి ఏం చేసిండు? మూతికి ముంత ముట్టికి చిపురు కట్టలే. కేరళలో వడయార్ బ్రాహ్మణులు పరిపాలించి అక్కడ దళిత స్త్రీకి వక్షోజాలకి ట్యాక్సులు వేసిర్రు. దళిత స్త్రీ పై వస్త్రం ధరించకూడదని నిబంధన పెట్టిర్రు. నంగేలి అనే ఒక ఆమె నీకు ట్యాక్స్ కట్టే శక్తి పైసలు నా దగ్గర లేవని ఆమె బ్రెస్ట్లను కట్ చేసుకున్నది. దాని మీద సినిమా కూడా వచ్చింది. ఇవన్నీ కాంగ్రెస్ వాడు పెట్టలేదే, పూల్ సింగ్ బరయ్య పెట్టలేదు కదా ఇవన్నీ. అరే నువ్వు దళిత స్త్రీ అయి ఉండి నువ్వేముండవే? ఆయన మొత్తం స్పీచ్ వినాలి కదా. ఆయన ఏమన్నాడు? ఈ యొక్క మనువాద పుస్తకాలలో బీసీ ఎస్సీ కాదు, నిజం కాదా? దేవదాసిగా ఒక బ్రాహ్మణ స్త్రీని చూపెట్టు విప్లవశ్రీ కాదు. మరి అది దేవునికి పెళ్లి చేస్తే దేవునికి, ఇప్పుడు ఆమె కృష్ణకుమారి కూడా చెప్పింది, అది దేవదాసి వ్యవస్థ మంచిదైతే మరి బ్రాహ్మణ స్త్రీ చేయించవచ్చు కదా, దేవుని కానుకనే కదా. దళిత స్త్రీతో ఎందుకు చేపిస్తారు? ఇది కాంగ్రెస్ పెట్టలే కదా, పూల్ సింగ్ బరయ్య పెట్టలే కదా ఈ దేవదాసి వ్యవస్థని. అవునా కాదా? చూపెట్టు ఒక్క బ్రాహ్మణ స్త్రీ దేవదాసి చేసింది చూపెట్టు.
దేవునికి లగ్గం చేసి, కత్తికి లగ్గం చేసి, వాళ్ళు ఆ యొక్క దేవంతా వాళ్ళకు బట్టలు లేకుండా నాట్యం చేపించి, పూజారి కోరిక వచ్చినా, అక్కడ కరణానికి కోరిక వచ్చినా, మున్సబు కోరిక వచ్చినా కోరికలు తీర్చుకోలేదా? ఇది వాస్తవం కాదా? మిగతా అప్పుడు అంటరాంతనం వచ్చి ఆ కార్యక్రమం చేసినప్పుడు మాత్రం సుఖం ఉంటుందని అనుకున్నది వాళ్ళే కాదా? అబ్యూజ్ చేసింది వాళ్ళు కాదా? ఇదేమి చెత్త పుస్తకాలు రాసిండ్రా ఇట్లా బీసీ ఎస్సీ ఎస్టీల స్త్రీలని ఇట్లా రేపులు చేయండి, ఇట్లా చేయమని వాళ్ళ చెత్త పుస్తకాలు రాసుకున్నారా గాడిద కొడుకులు? అట్లా అయితే తీర్థయాత్రలకు పోయిన ఫలితం వస్తుందని వాళ్ళు రాసుకున్నారు చెత్త పుస్తకాలు అని చెప్పిండు ఆయన. చెప్తే కాంగ్రెస్ ఆయన చెప్పిండు బీసీలను ఇట్లా అన్నారని. ఈ బీజేపీ ఐటీసీలు చెత్త ప్రచారం చేస్తుంది. ఎందుకంటే ఆ వాస్తవం ప్రజలకు తెలియద్దు. అట్లనే రాహుల్ గాంధీ పర్యటన ఈ యొక్క నీళ్ళ విషయం వచ్చింది ప్రచారం తెలియద్దు. అట్లాంటిది ఈ యొక్క ఈడ కూర్చున్న విప్లవశ్రీ జర్నలిజం చేసిన అమ్మాయి కాంగ్రెస్ని తిడుతుంది. ఇది జర్నలిజం అన్నాడు. అట్లా ఈ మనువాద చెత్త పుస్తకాలు ఉన్నది అన్నాడు. आर्थिक बराबरी क्या लिखा है मनुस्मृति में? मनुस्मृति में लिखा है ये वर्ग धन तो कमा सकता है लेकिन अपने पास रख नहीं सकता, ये उसमें लिखा है। तो कैसे होगी आर्थिक बराबरी? तो फिर बाबा साहेब अम्बेडकर నేను కూడా లక్ష సార్లు చెప్పిన కదా, వాడు రాసుకున్న పుస్తకం చెత్త రాసుకున్నాడు కాబట్టి మనకు 5 కిలోల దొడ్డు రేషన్ బియ్యం ఇస్తాడు, లేకపోతే 2 రొట్టెలు ఇస్తాడు. ఎందుకంటే వాళ్ళకి సేవ చేయాలంటే మనం బతుకుండాలి కాబట్టి. కానీ మనం వానికి ఈక్వల్ గా బరాబరిగా చేయనియాడు, ఆర్థికంగా రానియాడు, మనకు లోన్లు ఇవ్వడు, మన అన్ని రకాలుగా అణిచివేస్తుండు. నాటి నుంచి నేటి వరకు మన వ్యవస్థ పెట్టింది, కుల వ్యవస్థ పెట్టింది, ఈ అంచెలంచెలు పెట్టింది, వర్ణ వ్యవస్థను పెట్టింది. వాడు పైన ఉండడం కోసము మనతో సేవ చేసుకోవడానికి, శ్రమ దోపిడీ చేయడానికి, ఆర్థిక దోపిడీ చేయడానికి. వాస్తవం కదా? పుస్తకం చెత్త రాసుకునే మనం ఏం చేయగలుగుతాం? వాళ్ళు ఏమంటారు? మీరు కూడా మాకు సమానమైతే మా సండాసులో వాడు అడుగుతాడు, మాకు సేవ వాడు చేస్తాడు, మేము ఎట్లా కూర్చుండి సంతోషంగా ఉండగలుగుతాం? నువ్వు చేసే పని అని మేము చేయాల్సి వస్తుంది. వాస్తవం కదా అని చెప్తున్నాయి. कि जब धर्म ऊपर हो जाए तो उस धर्म में लात मार के निकल करके बाहर पहुंच जाता है। तो शिड्यूल कास्ट तो सिविलाइज हो गया था, जो निकल रहा है, निकल चुका है, निकलेगा। लेकिन मुसीबत आ गई है ट्राइब की। ट्राइब को कैसे निकालें? ट्राइब के क्षेत्र में अभी आरएसएस के लोग घुस गए हैं और हनुमान जी की मूर्ति बांट रहे हैं। కాదా? వాస్తవం కదా? ఛత్తీస్గఢ్ అడవులకు వండి, మధ్యప్రదేశ్ అడవులకు వండి అక్కడ మనం పుస్తకాలు పంచమన్నాడు అంబేద్కర్ గారు, లేకపోతే పెన్నులు పంచమన్నాడు. వీళ్ళు హనుమాన్ లాకెట్లు పంచుతున్నారు. ఇలా హనుమంతుని తీసుకుపోయి ఆయన ఇప్పుడు హనుమంత్ ఇవాళ ఎవరైతే అంటారో కిష్కింద కర్ణాటక చెందిన వాళ్ళు ఈ యొక్క అడవి మనుషులని వాళ్ళ యొక్క మీరు ఎవడన్నా చూడండి, హనుమంతుడు వానరుడు అయితే అంటే వానరుడు అంటే వనంలో ఉండే నరుడు, కోతి కాదు, వనంలో ఉండే నరుడు. వనం అంటే అడవి, అడవిలో ఉండే మనుషులు. ఎందుకంటే సింపుల్, మీరు ఎప్పుడైనా రామాయణంలో కానీ ఎప్పుడైతే ఈ హనుమంతుడు కానీ వానర సైన్యం అని చూపెట్టినప్పుడు వాళ్ళకి మూతి ఇట్లా ఉంటుంది, తోక ఉంటుంది. కానీ వాళ్ళ భార్యలకు ఎప్పుడైనా మీరు మూతి ఇట్లా కానీ తోక కానీ చూసిర్రా? జాంబవతి ఇంకెవరెవరో ఉంటారు కదా, కృష్ణుడు జాంబవతిని చేసుకున్నాడు, జాంబవంతుని కూతురు అంటారు కదా, ఆమె మూతి ఇట్లుందా? తోక ఉన్నదా? ఆడకోతులకు తోక ఉంటుంది కదా. మరి ఎప్పుడన్నా ఈ రామాయణంలో యొక్క వానరుల భార్యలకు ఉందా అంటే అర్థమైంది? వానరులు మనుషుల మాట్లాడగలుగుతాయా అంటే వాళ్ళు కోతులు కాదు, అడవి మనుషులు, ట్రైబ్స్. హనుమంతుడు కూడా ఒక ట్రైబ్కి చెందినవాడు, అడవిలో ఉండే మనుషులు. మరి వాళ్ళ తోకలు ఎందుకున్నాయి? తోకలు లేవు. వాళ్ళు కొంత దూరం ప్రయాణం చేసే టెక్నిక్ నేర్చుకున్నారు. చెట్లు ఎక్కాలంటే వాళ్ళు ఈ చెట్టు నుంచి ఆ చెట్టుకు, ఆ చెట్టు నుంచి తాడేసుకున్నారంటే ఆ నడుముకోటి తాడు లాంటిది కట్టుకున్నారు అని అర్థం. సింపుల్. ఇలా బాక్సింగ్ చేసే వాళ్ళు ఊపిరి బిగబట్టుకోవాలంటే ఇలా నోట్లో పెట్టుకుంటారు. అట్లా వీళ్ళు ఎక్కువ దూరం ప్రయాణం చేయాలన్నా, ఎక్కువ పని చేయాలన్నా, ఊపిరి ఆపుకోవాలంటే వాళ్ళకి మూతిలో ఇట్లా ఒకటి పెట్టుకుంటారు. అది ఇట్లా కోతులు లెక్కగా అనిపిస్తుంది. కోతులు కాదు. మరి ఎందుకు ఆ యొక్క ఈ హనుమంతుని తీసుకుపోయి రాముని కింద ఎందుకు కూర్చుండే పెట్టారు? ఈ చెస్ట్ ఒప్పితే ఆ రాముడు ఎందుకు కనిపిస్తాడు అంటే ఇండైరెక్ట్ సింబాలిక్ ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఉండే మూలవాసులు, అడవి మనుషులు, ఈ యొక్క శూద్రులు
మాకు సేవ చేయండి రా, మా కాళ్ళ దగ్గర కూర్చోండి రా అని చెప్తున్నారు అంతే, సింబాలిక్ ఆర్యులు. సింపుల్, అర్థమైందా? సో ఇది కంప్లీట్ చేద్దాం.